నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏదైతే మనకు విజయవాడకి, అమరావతికి కనెక్టివిటీగా స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారో ఆ ప్లేస్‌లో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా కవర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇప్పుడు తారు వేసుకోవడానికి అంతా కూడా చదును చేసుకొని ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ యువతల వైపు అంతా కూడా రోడ్డు కనెక్ట్ చేయడానికి తారు వేసుకోవడానికి అంతా కూడా ఈ యొక్క తారుగమ్ అవంతా కూడా బేసిక్ లెవెల్ అయితే చల్లేసున్నారు. ఇప్పుడు వాటి మీద తారైతే వేసుకుంటారండి. యాక్చువల్‌గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని అమరావతికి, విజయవాడకి కనెక్టివిటీగా అయితే కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు ప్రవహించే బకింగ్హామ్ కెనాల్ మీదైతే ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్‌ని ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం అమరావతికి దీని పక్కనే ఉన్న కరకట్ట రోడ్డు గుండా అయితే అమరావతికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ రోడ్డు అనేది చాలా ఇరుకైతే అవుతుంది. సో, అందువల్ల మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది ఈ యొక్క కెనాల్ మీద అయితే నిర్మించడం జరుగుతుందండి. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు ప్రకాశం బ్యారేజ్ నుండి ఒక 300-200 మీటర్స్ ఫ్రంట్ రాంగానే ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడన్నీ కూడా మిషనరీస్ అన్నీ వచ్చున్నాయి చూడండి తారు వేసుకోవడానికైతే. మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది మనకు 2+2 లైన్‌తో ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ అయితే ఉంటుంది. అంటే లెఫ్ట్, రైట్ సైడ్ అయితే ఉంటుంది. మొత్తం 2+2 లైన్‌లతో అయితే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించి అయితే కంప్లీట్ అయిపోయిందండి. బ్రిడ్జి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా తార్ గమ్ అయితే మొత్తం పూసుకున్నారు. ఇప్పుడు వీటి మీద తారైతే వేసుకుంటారు. చూడొచ్చండి. ఆళ్ళ కిందున్న కాలువను కూడా బాగా వెడల్పు చేశారనమాట. ఇదివరకు ఏందంటే ఫైలింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఆ కాలువ అనేది చాలా సన్నగా అనిపిచ్చింది. ఆ మట్టంతా పడేసరికి ఇప్పుడు ఆ మట్టంతా కూడా క్లియర్‌గా రిమూవ్ చేసేసారనమాట. ఆ కాలువ కూడా ఇప్పుడు చాలా బాగుందండి. చూడొచ్చు. ముఖ్యంగా మనకేందంటే అమరావతికి వెళ్ళడానికి సీడ్ యాక్సెస్ రోడ్డుకైతే కనెక్ట్ చేయడానికి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జినైతే నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు మనం అమరావతికి వెళ్ళాలంటే కరకట్ట రోడ్ గుండా అయితే వెళ్తున్నాం గదా! ఇప్పుడేంది చాలా ఇరుకయిపోయిందనమాట రోడ్డనేది. సో, అందువల్ల ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరుగుతుంది. అలాగే 2 వైపులా కూడా రోడ్లు కనెక్ట్ చేయడానికైతే వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి ప్రస్తుతం తారేసుకోవడానికైతే రెడీగా ఉన్నారు. అలాగే మీరు ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇక్కడి నుండి మనకు సీడ్ యాక్సెస్ రోడ్‌కి కనెక్ట్ చేయడానికైతే రోడ్‌ని కూడా బాగా వెడల్పు చేసుకున్నారండి. ఇదివరకు ఇటు సైడ్ తార్ రోడ్ అయితే ఉండే. బట్ అయి అక్కడక్కడ పగిలిపోయి ఉండే. మొత్తం ఆ రోడ్‌నంతా కూడా క్లియర్ రిమూవ్ చేసేసారు. అలాగే ఇటు సైడ్ ఉన్న పవర్ పైప్స్‌ని కూడా బాగా అండర్‌గ్రౌండ్ త్రూ అవతల వైపుకైతే పంపించేసారండి. దానికి సంబంధించి కాంక్రీట్ దిమ్మలు కూడా కట్టేసుకున్నారు చూడండి. పైపులు కూడా వర్క్స్ అయితే జరిగిపోయి ఉన్నాయి. సో, ఈ రోడ్‌ననేది బాగా వెడల్పు చేసేసారండి. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ గాని చూడండి ఏ విధంగా వర్క్స్ జరిగున్నాయో. ఇదివరకేందంటే ఇటు సైడ్ తార్ రోడ్డయితే ఉండే. అవన్నీ కూడా అక్కడక్కడ పగుళ్ళున్నా గాని, ఆ రోడ్‌ని మొత్తం క్లియర్ రిమూవ్ చేసేసారనమాట. రిమూవ్ చేసేసి ఇప్పుడంతా కూడా గ్రావెల్, ఎర్రమట్టి అన్నీ తోలుకొని బాగా చదును చేసుకున్నారు. అలాగే కొంతవరకు రోడ్‌ని కూడా బాగా వెడల్పు చేసుకోవడం జరిగింది. అలాగే మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే, ఇటు సైడ్ మనకు రేకులదైతే ఒక చిన్న షట్టర్‌లాగుండే. అది కూడా మొత్తం రిమూవ్ చేసేసి వెడల్పు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న పవర్ జంక్షన్స్ ఉంటాయి గదా! వైర్స్ ఉంటాయి గదా పైన. వాటికి సంబంధించి మిడిల్‌లో ఉన్నదాన్ని రిమూవ్ చేసేసి సైడ్‌కైతే మరొకటైతే నిర్మించుకోవడం జరుగుతుంది చూడొచ్చు మీరు. ఇదివరకు వీడియోలో అప్డేట్ ఇచ్చానన్నమాట. ఖచ్చితంగా ఇదైతే రిమూవ్ చేస్తారని. ప్రస్తుతం వాటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాని పక్కనే మరొకటైతే కట్టుకోవడం జరుగుతుందండి. అది అయిన తర్వాత ఈ యొక్క పవర్ వైర్స్ అటు సైడ్ అయితే కనెక్ట్ చేస్తారు. ఈ మిడిల్‌లో ఏదైతే రిమూవ్ చేసేస్తారనమాట. ఎందుకంటే రోడ్ మిడిల్‌లో అయితే ఉంది కదా! ప్రస్తుతం వాటికి సంబంధించిన వర్క్స్‌తో పాటు మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు రోడ్డు కూడా ఎలా తీసుకెళ్తున్నారో. ఇటు సైడ్ అంతా కూడా మొత్తం సైట్ అంతా కూడా క్లియర్ చేసేసి ఎర్రమట్టి, గ్రావెల్ అంతా తోలుకొని అంతా కూడా ఒక రోడ్ లెవెల్‌గా తీసుకొని వచ్చేస్తున్నారు. ఇటు సైడ్ నుంచి అయితే రోడ్‌నైతే ఇలా మళ్లిస్తున్నారండి. సో, అలా వెళ్ళి మనకు సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే కనెక్ట్ చేస్తారు. అక్కడ కూడా మనకు మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కొండవీటి వాగు మీద మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది మనకు కొండవీటి వాగు అనమాట. అలాగే మీరు పవర్ లైన్ చూడొచ్చండి. రోడ్ మిడిల్‌లో ఉన్న పవర్ లైన్స్ పక్కనే మరొకటైతే నిర్మిస్తున్నారు. ఈ మిడిల్‌లో తీసేయడానికి. ఇది మనకు కొండవీటి వాగు నుంచి వచ్చే వాటర్ అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మనకు కృష్ణా నది ఒడ్డున ఈ యొక్క కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరైతే ఆ యొక్క కొండవీటి వాగు అనేది కలవడం జరుగుతుంది. అలాగే మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చండి. కృష్ణా నది, అమ్మవారి టెంపుల్, ప్రకాశం బ్యారేజ్. అలాగే ప్రస్తుతం అక్కడ కారు వెళ్తుంది కదా! అది కరకట్ట రోడ్ అనమాట. ఆ బ్రిడ్జ్ మీద అటు సైడ్ నుంచి ఎదురొస్తే వెహికల్, ఇటు సైడ్ వెహికల్స్ అయితే ఆగిపోవాలి. అలాంటి ఇరుకైతే ఉంది ప్రస్తుతం ఆ రోడ్డు. సో, ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గనక అందుబాటులోకి వస్తే ఇంకా ఇటు సైడ్ నుంచి అయితే మనకు అమరావతికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో, అది మనకు ఉండవల్లి కృష్ణానది నుండి ఉండవల్లి వైపు వెళ్ళే బకింగ్హామ్ కెనాల్ మీదైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అనేటివి జరిగాయండి. ప్రస్తుతం బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రోడ్డు కనెక్ట్ చేయడానికి అంతా కూడా మట్టిని అవన్నీ కూడా బాగా చదును చేసుకొని హైట్ అయితే పెంచేసుకున్నారు రోడ్ లెవెల్‌కి. ఇప్పుడు వాటి మీద తారైతే వేసుకుంటారు. అవతల వైపు మీరు చూసారు గదా!
తారు వేసుకోవడానికి అంతా కూడా తారు గమ్మ అవన్నీ కూడా వేసేసుకున్నారు. ఇదివరకే మనకు మట్టిని అవన్నీ కూడా చదును చేసుకుంటూ హైట్ అయితే పెంచేసుకున్నారనమాట. ఎందుకంటే చాలా లోతులో ఉండే. ఇప్పుడంతా కూడా మొత్తం మట్టితో హైట్ పెంచేసుకున్నారు. చూడొచ్చండి ఏ విధంగా ఉందో బ్రిడ్జ్ అనేది. ఎందుకంటే ఇది స్టీల్‌తో గడ్డర్లన్నీ కూడా పిల్లర్స్ అన్నీ కూడా కాంక్రీటే. ఏందంటే గడ్డర్లు ఏవైతే ఉన్నాయో అవి స్టీల్ గడ్డర్లనమాట. దానివల్ల దీనికి స్టీల్ బ్రిడ్జ్ అనైతే అంటున్నాము. గడ్డర్లన్నీ కూడా మనకు పిల్లర్స్ మీద ఒకదాని మీద ఒకటి ఇన్‌స్టాల్ చేసుకున్నటువన్నీ కూడా స్టీల్ గడ్డర్లు. సో, అందువల్లే మనం వీటిల్ని స్టీల్ బ్రిడ్జ్ అనేది అంటున్నాము. ఇదొచ్చేసి 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జి అండి ఇది. 70,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే చేశారు. చూడొచ్చండి ఎలా ఉందో. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడో కంప్లీట్ అయిపోవాల్సింది. కాకపోతే మిడిల్‌లో చిన్న ఇష్యూ ఇక్కడ ఏదైతే గడ్డలు ఉన్నాయో అక్కడ ఇష్యూ రావడం వల్ల అదంతా రిమూవ్ చేసి మరలా ఇన్‌స్టాల్ చేసుకొని ఇంకా వెంటనే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, ఆ కృష్ణా నది అండి ఈ యొక్క కెనాల్ అనేది ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తుంది. దాని మీద ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుందండి. చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ మీరు విజువల్ చూడొచ్చండి. ఇక్కడంతా కూడా మొత్తం ఈ యొక్క రోడ్డుకి ఏదైతే మనకు ఉండవల్లికి అంటే విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఉండవల్లికి రోడ్డు వెళ్తుందో ఆ రోడ్డుకి అయితే కనెక్టింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం తారు గమ్ అయితే వేసుకున్నారు. ఇప్పుడు దీని మీద తారు అయితే వేస్తారనమాట ఆ లెవెల్ వరకు కూడా. దానికి సంబంధించిన మిషనరీస్ ఇవన్నీ కూడా రావడం జరుగున్నాయి. మ్యాక్సిమం ఏదైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ఉందో 2+2 లైన్లు అయితే ఉంటుంది. ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ప్రస్తుతం. నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు వీడియోలో ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి.